Watch full episodes on Jio Hotstar. Thanks, uncle. వెల్కమ్ రేవా. ఇప్పుడు నేను దీంట్లోకి వెళ్ళొచ్చా? యా ష్యూర్. స్లిప్స్ ద్వారా మీరు అండర్ గ్రౌండ్ కి వెళ్ళొచ్చు. హాయ్ రేవా, నువ్వు అక్కడికి వెళ్ళి చేరుకున్నావా? శివ, నేను గ్లిటర్ మైండ్ కి వచ్చేసాను. ఇప్పుడు నేను కిందకి వెళ్తున్నాను. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. రేవా, బీ కేర్ఫుల్. ఇంకా అప్పుడప్పుడు నీ లొకేషన్ ని నాకు చెప్తూ ఉండు, ఎందుకంటే గ్లూటేనియన్ మైండ్ చాలా డేంజరస్ అయిన చోటు. అక్కడ ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ఓకే శివ. ఎటువైపు వెళ్ళాలి? చిప్పి, చాలా సేపు అయిపోయింది. ఒకసారి రేవాకి కాల్ చేసి చూద్దాము. బటర్ఫ్లై క్లామ్ గార్డ్. హాయ్ రేవా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. చూడు, నేను గ్లిటర్ మైండ్ కి వచ్చి చేరాను. ఇక్కడ 4 వైపులు గ్లిటర్ మైండ్ ఉంది. రండి, నేను మీకు ఒకటి చూపిస్తాను. మీరు మీట్ చేయండి. గ్లిటర్ మైనింగ్ ఒక ఎక్స్పోర్ట్ రోబోట్, డీప్ టెన్సీ. దీని సహాయంతోనే ఈ గ్లిటోనియం అంతా ఎరగొట్టి పైన ఎక్స్ట్రీమ్ సిటీకి తీసుకువెళ్తాం. ఇది మనకి ఎనర్జీ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. హలో, నేనే డీప్ ట్రెంచ్ ప్లూటోనియం చేస్తాను. డీప్ ట్రెంచ్. అరే ఆగు, అక్కడ డ్రిల్ చేయడం ఆపేయి. లేదంటే రాయి నీ మీద పడిపోతుంది. రేవా, నువ్వు అక్కడి నుంచి తప్పించుకో. ఆ మైండ్ కింద పడబోతుంది అనుకుంటాను. రేవా, రేవా, డూ యు కాపీ? రేవా, ఏదో ఒకటి మాట్లాడు రేవా. నేను బానే ఉన్నాను, కానీ ఇక్కడ ఏదో ప్రాబ్లం లా ఉంది. నువ్వెందుకు పడకు రేవా, మా అందరికి నీ లొకేషన్ తెలిసింది. మేము ఇప్పుడే వస్తున్నాము. వార్నింగ్, సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ యాక్టివేటెడ్. థాంక్ గాడ్, ఇది మళ్ళీ స్టార్ట్ అయింది. అందరూ మైనర్స్ డీప్ ట్రెంచ్ కి దూరంగా వెళ్ళిపోండి. నా కంట్రోల్స్ నా కమాండ్ లో లేదు. అరే రే, మళ్ళీ దీనికి ఏమైంది? ఓ నో శివ, గ్లిటర్ రాయి ఒక బాంబు లాంటిది. ఒకవేళ ఇది మైండ్ లో పేలిపోయిందంటే తర్వాత మైండ్ మాత్రమే కాదు, ఎక్స్ట్రీమ్ సిటీ పూర్తిగా ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. నన్ను కూడా ట్రస్ట్ చేస్తుంది. రీచ్ టచ్ ఆగు, సెల్ఫ్ డిస్టెన్స్ అండ్ స్టాప్. ఇది ఎలా ఆపాలి? ఒకవేళ బటన్ ప్రెస్ చేస్తే ఏమైనా జరుగుతుందిలా ఉంది. నేను ఇప్పుడే దాన్ని ఆఫ్ చేస్తా. ఇది మళ్ళీ తిరిగి ఫాస్ట్ అయింది. ఇది నిజంగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఓ నో, దారి క్లోజ్ అయింది. మేము నిన్ను బయటికి తీసుకురావడానికి వస్తున్నాము రేవా. కానీ ఎలా శివ? మైన్ ఒక దారి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు గ్లిటారియం రాయి ఎరగొట్టడం ఇంపాసిబుల్. చిప్పి దగ్గర సొల్యూషన్ ఉంది. ఫాలో మీ. చిప్పి వేసిన క్యాలిక్యులేషన్ ప్రకారం ఈ డ్రిల్లింగ్ మిషన్ మైన్ కి లోపల నుంచి దారిని చేస్తుంది. అద్భుతం చిప్పి, అద్భుతం. మంచి ప్లాన్ ఇది. ఇకెందుకు వెయిట్ చేయడం?
అయిపోతుంది అనుకుంటున్నా. ఏదో ప్రాబ్లం అనుకుంటాను. చిప్పి, మ్యాప్ చూసి అసలు ప్రాబ్లం ఏంటో ముందు తెలుసుకో. శివ, నువ్వు వెళ్లే దారిలో ఒక పెద్ద రాయి ఉంది. నువ్వు దాన్ని విరగొట్టగలవు. ఓ శివ, నువ్వు పాత టనల్ కింద నుంచి డ్రిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళు. ఇప్పుడు ఏమైనా సరే నేను ఈ మైల్ నుంచి బయటికి వెళ్తాను. ఇప్పుడు ఎందుకు మాట వినటం లేదు? ఆగు! ఇక్కడ పైన నుంచే శబ్దం వస్తుంది. ఒకవేళ రేవా పైనే ఉన్నట్టుంది. అరే, ఇది మన పైనే ఉంది. డీప్ ట్రెంచ్. ఈ రోజు నువ్వు అన్నిటినీ వెరకొట్టే మూడ్లోనే ఉన్నట్టున్నావు. ఎవరైనా దాన్ని అడ్డుకోండి. హలో, ఎవరైనా ఉన్నారా? రేవా, థాంక్ గాడ్ నువ్వు వచ్చేసావు. రేవా, నువ్వు బానే ఉన్నావు కదా? నువ్వేం దిగులు పడకు. శివ, ఈ డ్రీప్ ట్రెంచ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. నా కమెంట్ వినటం లేదు. ఇది కాసేపు ఇలాగే చేస్తూ ఉంటే ఈ మైండ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. సో మరి అలాగైనా ఆపాలి. ఉండు రేవా, నేను పైకి వస్తున్నాను. చెప్పాను కదా నేను నీ దగ్గరికి వచ్చి చేరుకుంటానని. కానీ శివ, మనం ఇక్కడి నుంచి ఎలా బయటకు వెళ్తాం? ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి ఒకే ఒక దారే ఉంది. అదిగో ఆ టనల్. డీప్ ట్రెంచ్ కి పిచ్చి పట్టింది అనుకుంటా. సరే, నీ ప్లాన్ ఏంటి? అదిగో చూడు టనల్. అవకాశం దొరికాక నువ్వు ఆ టనల్ నుంచి బయటకు వెళ్ళిపో. నేను దాన్ని డిస్ట్రాక్ట్ చేస్తాను. నన్ను చూడు రేవా, నువ్వు పారిపో. త్వరగా టనల్ నుంచి నువ్వు ఎలాగైనా బయటకు వెళ్ళిపో. శివ, రా. రేవా, నేను ఎలాగైనా తిరిగి వెళ్ళాలి. నువ్వు ముందు వెళ్ళు, నేను దాన్ని అడ్డుకున్నాక వస్తాను. కానీ శివ, ఇది చాలా డేంజరస్. ఈ మైన్ ఏ టైంలో అయినా కొలాప్స్ అవుతుంది. ప్లీజ్ నాతో పాటు వచ్చి. లేదు రేవా, అది ఎంత వేగంగా మన వైపు వస్తుందంటే మనం బయటికి అసలు వెళ్ళి చేరుకోలేము. అర్థమైందా? కాసేపటికి నేను దీన్ని ఎలాగైనా అడ్డుకుంటాను. నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. డీప్ ఫ్రెంచ్, నువ్వు దీన్ని ఆపి తీరాలి. నేను ఎవరు ఆర్డర్ విన్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి? ఐ హోప్ ఇది వర్కౌట్ అయిపోతుంది. ఓ, స్టార్ట్ అయిపోయింది. రేవా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నేను నిన్ను వెళ్ళిపోమని చెప్పాను కదా. శివ, నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళను. లెట్స్ గో. ఫైనల్ గా శివ, మనం బతికిపోయాం.
Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.